మాజీ బాన్స్వాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడిన మాటలు అవాస్తవం. ఎందుకంటే మేము పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు మీ మాటల్లోనే చెప్తా ఉన్నాను, 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎస్, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరెవరో తెలియకుండా 25 రోజుల్లో అందరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించడం జరిగింది. అయితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మీరు అభివృద్ధి చేశారు. నిజాంసాగర్ కెనాల్కు 550 కోట్లతో సీసీ చేసి ఎప్పుడు లేని విధంగా ఇక్కడ రైతుల నోట కొట్టి ఈ నీళ్ళని ఆర్మూలు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అవునా కాదా? ఇంకో చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు లక్ష్మీపుత్రుడు అని పోచాల్సిన వాడికి పేరు పెడితే మీరు దరిద్రపుత్రుడు అని అంటున్నారు. ఎస్, లక్ష్మీపుత్రుడే. దరిద్రపుత్రుడు ఎవరైనా కేసీఆర్ అంటారు, మీరైనా. ఎందుకంటే లక్ష్మీపుత్రుడు కాబట్టే సిద్ధాపూర్ రిజర్వాయర్ కోసం ఆ రోజు 100 కోట్ల కేసీఆర్ గారు రూపించి తెచ్చారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రూపించి ఉత్తమమైన కాన్స్టెన్సీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది. 256 కోట్లను మన సిద్ధాపూర్ రిజర్వాయర్ కోసం కేటాయించడం జరిగింది. మీరు 5 సంవత్సరాలు మీరున్నారు, మీతో పాటు మేమున్నాం. మరి మా నాన్ కమాండ్ ఏరియా కోసము మీరు ఎక్కడ నీళ్లు తెచ్చారు, మరి ఎందుకు ఆలోచించాలని అడుగుతా ఉన్నాం. కాను ఒకటే చెప్తా ఉన్నాం, పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు మీరున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెప్తాను మీరే ఉన్నారు అంటున్నారు కదా. మన గత 10 సంవత్సరాలు మీరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారితో పనిచేశారు. మీరు ఏ రోజైనా బాన్స్వాడ చూశారా? ఏ మంచి చెట్లకు వచ్చారని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీరు పోచారం శ్రీనివాసరెడ్డికి భయపడే రాలేదు. ఇప్పుడు మాట్లాడుతుంటారు, మేము అవన్నీ చూసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మీరు మాటలకు మా కళ్ళ కనిపిస్తా ఉన్నాయి, చెవులకు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి, ఎందుకంటే మీకు ఒక మాజీ ఎమ్మెల్యేగా మేమందరం పనిచేసినాం, కానీ మీరు మాట్లాడిన మాటలు చూస్తా అంటే మా మనసు నొప్పించే విధంగా ఉన్నాయి. మీరు మీ సభ్యత్వం పెట్టినట్టు లేదు, కేవలము మా ఎత్తిపోతల పథకం చూడడానికి వచ్చినట్టు కనిపించింది ఆ రోజు. ఎందుకంటే ఏ నాయకుడైనా ఏ లీడర్ అయినా ఇప్పుడు పక్కోడి ఇంటి ఫంక్షన్ ఊర్లలో ఫంక్షన్ అంటే ఇంకొకటి ఒక రోజు పెట్టే పరిస్థితి ఉంది. మీరు అదే మనలో ఆ కార్యక్రమం చేపడుతుంటే మీ దగ్గర ఎంతమంది వచ్చారో అక్కడ ఎంతమంది ఉన్నారో విలేజ్ ప్రకారం చూసుకోండి. ఇంకోటి చెప్తా ఉన్నాం, మీరు వ్యక్తిగతంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కనుక కాంగ్రెస్ పార్టీలో రాకుంటే కనుక ఈ జాకోర ఎత్తిపోతల పథకం అయ్యేదా అని అడుగుతా ఉన్నా, సిద్ధాపూర్ రిజర్వాయర్ పూర్తి అయ్యేదా అని అడుగుతా ఉన్నా. అంటే మీ అభివృద్ధికి మీకు ఇష్టం లేదు, ఈ ఎత్తిపోతల పథకం అవడం మీకు ఇష్టం లేదు, సిద్ధాపూర్ రిజర్వాయర్ పూర్తి కావడం మీకు ఇష్టం లేదు. తాను అధికార పార్టీలకు రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2.5 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తిపోతల పథకం ఎక్కడన్నా ప్రారంభమైందా అని అడుగుతా ఉన్నా. మీరు రండి, గతంలో జాకోరా కూలిపురి అన్ని చూశారు, మేము చూపెడతాం. ఎందుకంటే మా నాన్ కమాండింగ్ ఏరియా రైతులు నిజాంసాగర్ నీళ్లు మా పక్క పట్టి పోతా ఉంటే మా రైతుల కన్నీళ్లు చూసే ప్రయత్నం కూడా మీరు చేయలేదు. దయచేసి మీరు అభివృద్ధికి సహకరించండి. మీరు ఏదో పార్టీ వ్యత్యాసం పలికినట్టు మాట్లాడి మీరు, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఇండిపెండెంట్ గా ఉన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు వ్యక్తిగత విమర్శలు మాని అభివృద్ధికి సహకరించండి. ఎందుకంటే ఈ రోజు కనుక పోచారం శ్రీనివాసరెడ్డి గారు కనుక ఈ నిర్ణయం తీసుకొని ఉంటే మా రైతుల నోట్లు, మీ మాటలు వింటే మా నోట్లలో మన్ను పడేది. కాబట్టి రైతులు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అక్కడి గట్టు మీద ప్రాంత రైతులు దయచేసి ఆలోచించాలి. ఈ టీఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలు నమ్మకండి. ఎందుకంటే ఆ నీళ్లు మన పూర్వజన సుకృతం. నిజాంసాగర్ నీళ్లు లేక కేవలం వర్షాధారం మీద పంటలు పండిస్తా ఉన్నాం. దయచేసి ఆలోచించి ఇటువంటి మాటలను బాజిరెడ్డి గారి మాటలను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి అభివృద్ధికి సహకరించాలి, రేవంత్ రెడ్డి గారిని బయటపరచాలి. బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు 7 సార్లు ఎందుకు గెలిపించారండి? అభివృద్ధికి పోచారం రెడ్డి గారిని వ్యక్తిగతంగా చూసి గెలిపిస్తా ఉన్నారు. తను ఏ పార్టీ అని కాదు, వ్యక్తిగతంగా ఉన్నారు. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా మీ మాటలు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బహిరంగ బలపరుస్తాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.